the best academy. Good evening everyone. Welcome to the Harish Academy. This is Pratap. Today we will discuss August 11th 2026 current affairs in detail. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ అగైన్ బ్రిక్స్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ మీటింగ్ అండి. 11వ బ్రిక్స్ సాంస్కృతిక మంత్రుల సమావేశం. 11వ బ్రిక్స్ సాంస్కృతిక మంత్రుల సమావేశం. 11th బ్రిక్స్ కల్చరల్ మినిస్టర్స్ మీటింగ్. 11th బ్రిక్స్ కల్చరల్ మినిస్టర్స్ మీటింగ్ మధ్యప్రదేశ్లోని భోపాల్లో సక్సెస్ఫుల్గా ముగిసింది. మధ్యప్రదేశ్లోని భోపాల్లో సక్సెస్ఫుల్గా ముగిసిందండి. మరి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం ఫోకస్ చేయాల్సింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటి, ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటి. మరి ఇక్కడ మీరు చూస్తే భోపాల్ డిక్లరేషన్ని కూడా వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారు. అంటే భోపాల్ డిక్లరేషన్ని తీసుకొని వచ్చారు. మరి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ తెలుసుకోవాల్సింది ఫస్ట్ మీటింగ్ ఎప్పుడు జరిగిందంటే ఈ మీటింగ్ August 8th జరిగిందండి. August 8th జరిగింది మధ్యప్రదేశ్లోని భోపాల్లో. ఇందులో ఓవరాల్గా 14 కంట్రీస్ అటెండ్ అయ్యాయి. ఇందులో 14 దేశాలు పాల్గొన్నాయి. యాక్చువల్లీ బ్రిక్స్లో 11 కంట్రీస్ ఉంటాయి కానీ 10 దేశాలే పాల్గొన్నాయి. 4 పార్ట్నర్ కంట్రీలు, 4 భాగస్వామ్య దేశాలు కూడా పాల్గొన్నాయి. బట్ ఎనీవే మనకి అది అంత ఇంపార్టెంట్ కాదండి. జస్ట్ సింపుల్గా బ్రిక్స్ కల్చరల్ మినిస్టర్స్ మీటింగ్ 2026 ఎక్కడ జరిగింది అంటే మధ్యప్రదేశ్ భోపాల్. మరి దీని ముఖ్య ఉద్దేశం ఏంటి, బ్రిక్స్ దేశాల మధ్య సాంస్కృతిక సంబంధాలను బలోపేతం చేసుకోవాలి అన్న ముఖ్య ఉద్దేశంతో ఈ భోపాల్ డిక్లరేషన్ తీసుకొని వచ్చారు. బ్రిక్స్ కంట్రీస్ మధ్య కల్చరల్ కోఆపరేషన్ని ఇంకా మనం ఇంప్రూవ్ చేసుకోవాలి అని చెప్పేసి ఈ డిక్లరేషన్ని అడాప్ట్ చేసుకున్నారు. అలానే ఈ యొక్క డిక్లరేషన్ క్రియేటివ్ ఇండస్ట్రీస్ పైన ఫోకస్ చేస్తుంది. మెయిన్గా క్రియేటివ్ ఇండస్ట్రీస్ అంటే ఏంటంటే ఉదాహరణకు మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం ఆరెంజ్ ఎకానమీ అంటే ఏంటి, కంటెంట్ రైటింగ్ కావచ్చు, వీడియో గేమ్స్, ఆడియో, ఇవన్నీ కూడా కంటెంట్ రైటింగ్, ఇవన్నీ కూడా ఆరెంజ్ ఎకానమీ, క్రియేటివ్ ఎకానమీ కిందకు వస్తుంది. తద్వారా ఏంటి, ఎంప్లాయ్మెంట్ లభిస్తుంది, ఉపాధి లభిస్తుంది. సో ఆ క్రియేటివ్ ఇండస్ట్రీస్ని డెవలప్ చేసుకోవాలి. ట్రెడిషనల్ నాలెడ్జ్, సాంప్రదాయ జ్ఞానం పైన ఫోకస్ చేయాలి. డిజిటల్ ఇన్నోవేషన్ పైన ఫోకస్ చేయాలి అని చెప్పేసి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక ఇందులో భాగంగా ఇండియా ఆర్టిసన్స్ కోసం ఒక రిజిస్ట్రీని కూడా స్టార్ట్ చేసింది. పైలట్ బేసిస్లో ఒక స్వచ్ఛంద ఆర్టిస్ట్ రిజిస్ట్రీని కూడా స్టార్ట్ చేసింది. ఇందులో భాగంగా ఇండియా పైలట్ బేసిస్లో భాగంగా వాలంటరీ ఆర్టిస్ట్ రిజిస్ట్రీని స్టార్ట్ చేసింది. అంటే ఏంటి, ఆర్టిస్టులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇందులో ఉంటుంది. సో సింపుల్గా గుర్తుపెట్టుకోండి, భోపాల్ డిక్లరేషన్, మధ్యప్రదేశ్. మరి ఇక మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం బ్రిక్స్ కంట్రీస్ ఓవరాల్గా 11 ఉన్నాయని చెప్పేసి. ఈ సంవత్సరం బ్రిక్స్ మీటింగ్ 18th బ్రిక్స్ మీటింగ్ 2026 న్యూఢిల్లీలో నెక్స్ట్ మంత్ జరగబోతా ఉంది. బ్రిక్స్ కంట్రీస్ 11 ఉంటాయి. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, యుఏఈ, సౌదీ అరేబియా, ఇండోనేషియా అని చెప్పేసి. ఇక లాస్ట్ ఇయర్ బ్రెజిల్లో జరిగిన 17th బ్రిక్స్ మీటింగ్లో 17వ బ్రిక్స్ సమావేశంలో ఇండోనేషియా అఫీషియల్గా అధికారికంగా ఫుల్ టైం మెంబర్గా జాయిన్ అయిందని చెప్పేసి కూడా గతంలో లెక్కలేని సార్లు తెలుసుకున్నామండి. సో ఇది మనకి ఫస్ట్ టాపిక్, భోపాల్ డిక్లరేషన్. నెక్స్ట్ వన్, ఐక్యరాజ్య సమితి జెనీవాకు 5 నెమళ్లను బహుమతిగా ఇచ్చిన భారత్. ఇండియా యునైటెడ్ నేషన్స్ జెనీవాలో ఉన్న, స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఉన్న యునైటెడ్ నేషన్స్ ఆఫీస్కి 5 పీకాక్స్ని గిఫ్ట్గా ఇచ్చిందండి. 5 పీకాక్స్ని గిఫ్ట్గా ఇచ్చింది. నేషనల్ బర్డ్, జాతీయ పక్షి నెమళ్లను గిఫ్ట్గా ఇచ్చింది. ఎన్ని ఇచ్చింది అంటే 5 ఇచ్చింది. మరి ఎందుకు ఇచ్చింది, యునైటెడ్ నేషన్స్కి ఇండియాకి మధ్య ఒక రిలేషన్స్ని బలోపేతం చేయాలి, సంబంధాలను బలోపేతం చేయాలి, రిలేషన్స్ని స్ట్రెంగ్తెన్ చేయాలి. అలానే మల్టీలేటరలిజం స్పిరిట్, ఈ యుఎన్ వ్యవస్థ ఏదైతే ఉందో యునైటెడ్ నేషన్స్ వ్యవస్థని మనము స్ట్రెంగ్తెన్ చేయాలి, దీన్ని బలోపేతం చేయాలి అన్న ఒక సాఫ్ట్ పవర్లో భాగంగా కల్చరల్ డిప్లొమసీలో భాగంగా 5 పీకాక్స్ని జెనీవాలో ఉన్న యుఎన్ ఆఫీస్కి ఇవ్వడం జరిగిందండి. మరి ఇందులో 5 పీకాక్స్లో ఏ కలర్ ఎన్ని ఉన్నాయో తెలుసుకోవాలి. 4 బ్లూ పీకాక్స్, 4 నీలం కలర్ నెమళ్ళు, 1 రేర్ వైట్, 1 వచ్చేసి వైట్ కలర్ పీకాక్. ఈ 5 కూడా మేల్ పీకాక్స్, ఇవి 5 కూడా పురుష నెమళ్ళు అని చెప్పవచ్చు. మరి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం ఫోకస్ చేయాల్సింది అసలు ఈ ట్రెడిషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది. ఇలా యునైటెడ్ నేషన్స్కి ఇలా పీకాక్స్ని గిఫ్ట్గా ఇచ్చే ట్రెడిషన్ ఇందిరాగాంధీ గారి టైంలోనే స్టార్ట్ అయింది. భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ గారి టైంలోనే స్టార్ట్ అయింది 1981లో. దాదాపుగా 45 years తర్వాత ఈ ట్రెడిషన్ని మళ్ళీ మనము
పునరుద్ధరించామని చెప్పవచ్చు. దాదాపు 45 ఏళ్ల తర్వాత ఈ సాంప్రదాయాన్ని మళ్ళీ తిరిగి మనం మొదలుపెట్టాం. మరి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ తెలుసుకొస్తే మీరు చూస్తే బ్లూ వైట్ అన్నాడు. బ్లూ వైట్ ఇవి యునైటెడ్ నేషన్స్ అఫీషియల్ కలర్స్, ఐక్యరాజ్య సమితి యొక్క అధికారిక రంగులు. ఆ యుఎన్ ఫ్లాగ్ ఏదైతే ఉంటుందో ఆ యుఎన్ జెండాలో ఈ 2 కలర్లు ఉంటాయి, బ్లూ వైట్, రైట్. మరి ఇక్కడ వీటిని ఎక్కడ ఉంచుతారు అంటే జెనీవాలోని అరియానా పార్క్, స్విట్జర్లాండ్లోని జెనీవాలోని యుఎన్ ఆఫీస్ ఏదైతే ఉందో ఆ యుఎన్ ఆఫీస్కు చెందిన అరియానా పార్క్లో ఈ 5 పీకాక్స్ కూడా అక్కడ ఉంటాయి, అక్కడ వీటిని ఉంచుతారు. సో ఇదంతా కూడా సాఫ్ట్ పవర్లో భాగం అని చెప్పవచ్చు. ఇక్కడ ఇందాక చెప్పిన నెక్స్ట్ వన్ అగ్రికల్చరల్ ఎక్స్పోర్ట్స్, యానిమల్ హస్బెండరీ రిలేటెడ్ ఎక్స్పోర్ట్స్. త్రిపుర నుంచి దుబాయ్కు ఆవాల తేనె తొలి ఎగుమతి. త్రిపుర నుంచి దుబాయ్కు ఆవాల తేనె తొలి ఎగుమతి. త్రిపుర స్టేట్ నుంచి యుఏఈలోని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కంట్రీలోని దుబాయ్కు ఫర్ ద ఫస్ట్ టైం మస్టర్డ్ హనీని ఎక్స్పోర్ట్ చేశారండి. మస్టర్డ్ హనీ, ఆవాల తేనెను ఎగుమతి చేయడం జరిగింది. మరి ఇక్కడ మనకి ఇలాంటి టాపిక్స్ మనము తెలుసుకోవాల్సింది జస్ట్ ఏ స్టేట్ నుంచి ఏ ప్రోడక్ట్ ఏ కంట్రీకి పోతా ఉంది, లైక్ దీన్ని ఎవరు దీన్ని ప్రమోట్ చేస్తూ ఉన్నారు, అటువంటి బేసిక్ థింగ్స్ తెలుసుకోవాలండి. త్రిపుర నుంచి దుబాయ్కు ఫర్ ద ఫస్ట్ టైం మస్టర్డ్ హనీని ఎక్స్పోర్ట్ చేయడం జరిగిందండి. మరి ఇండియాలో ఈ వ్యవసాయ రంగ ఎగుమతుల్ని ప్రోత్సహించేది అపెడా సంస్థ అని చెప్పేసి మనం చాలాసార్లు తెలుసుకున్నాం. అపెడా అంటే ఏంటి? అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రోడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ. అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రోడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ. ఇది అపెడా యాక్ట్ 1985 కింద ఏర్పాటైంది. అపెడా చట్టం 1985. 1986లో ఇది అమల్లోకి వచ్చింది. అపెడా 1986లో ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది. మరి ఇప్పుడు త్రిపుర నుంచి 1 మెట్రిక్ టన్ మస్టర్డ్ హనీని ఎక్స్పోర్ట్ చేశారండి. మరి ఏ ఎఫ్పిఓ ఎగుమతి చేసింది? దెర్గాంగ్ ఎఫ్పిఓ ఎగుమతి చేసింది. దెర్గాంగ్ ఎఫ్పిఓ అంటే ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్, అంటే రైతు సహకార సంస్థలు ఉంటాయి కదా, ఆ దెర్గాంగ్ ఎఫ్పిఓ ఎక్స్పోర్ట్ చేసింది. నెక్స్ట్ వన్ ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ అండి. వుడ్ బ్యాంక్లను ఏర్పాటు చేయనున్న ఏపీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్. ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వుడ్ బ్యాంక్లను ఏర్పాటు చేయబోతా ఉంది. వుడ్ బ్యాంకులు అంటే చెక్క బ్యాంకులు, కలప బ్యాంకులు. వుడ్ బ్యాంక్స్ అంటే కలప బ్యాంకులు. మరి వుడ్ బ్యాంకులను ఏర్పాటు చేయబోతా ఉన్న ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్. మరి ముఖ్య ఉద్దేశం ఏంటి? ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆర్టిసన్స్ ఎవరైతే ఉంటారో, కళాకారులు, హస్త కళాకారులు, ఉదాహరణకు ఏటికొప్పాక బొమ్మలు తయారు చేసేవాళ్ళు, కొండపల్లి బొమ్మలు తయారు చేసేవాళ్ళు, అటువంటి ఆర్టిసన్స్, అటువంటి హస్త కళాకారులకి కలపను చాలా తక్కువ ధరకి అందించాలి, నాణ్యమైన కలపను తక్కువ ధరకు అందించాలి, తద్వారా ఈ యొక్క అటవీ వనరులను కూడా మనం సుస్థిరంగా అభివృద్ధి చేయవచ్చు అన్న ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారి సలహా సూచనల మేరకు 6 వుడ్ బ్యాంకులను ఏర్పాటు చేయబోతా ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. తొలి దశలో భాగంగా 6 వుడ్ బ్యాంక్స్ని ఏర్పాటు చేయబోతా ఉంది. ఫస్ట్ ఫేజ్లో భాగంగా 6 వుడ్ బ్యాంక్స్ని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆర్టిసన్స్ ఎవరైతే ఉంటారో, అంటే హ్యాండీక్రాఫ్ట్ మేకింగ్ పర్సన్స్, ఆ ఆర్టిసన్స్కి అవసరమైన వుడ్ని చాలా అఫోర్డబుల్ ప్రైజెస్కి క్వాలిటీ వుడ్ని ప్రొవైడ్ చేయడం కోసం ఫస్ట్ ఫేజ్లో భాగంగా 6 లొకేషన్స్లో 6 వుడ్ బ్యాంక్స్ ఏర్పాటు చేయబోతా ఉన్నారండి. మరి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాటిని ఎక్కడ ఏర్పాటు చేయబోతా ఉన్నారో మనం తెలుసుకోవాలి. నిన్న అఫీషియల్ రిలీజ్ చేశారండి. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అఫీషియల్గా రిలీజ్ చేసింది ఒక నోటు. 6 లొకేషన్స్లో 6 వుడ్ బ్యాంకులు ఏర్పాటు చేయబోతున్నారు. అవి ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారు అంటే, ఒకటి కొండపల్లి ఎన్టీఆర్ డిస్టిక్, ఏటికొప్పాకలో ఒకటి, ఏటికొప్పాక అనకాపల్లి జిల్లా, శెట్టిగుంటలో ఒకటి, శెట్టిగుంట అన్నమయ్య డిస్టిక్, మాధవమాల అనే ఒక ప్రాంతంలో ఒక వుడ్ బ్యాంకు, ఉదయగిరి నెల్లూరులో ఒకటి, బొబ్బిలి విజయనగరం. సో ఈ 6 లొకేషన్స్లో 6 వుడ్ బ్యాంక్స్ ఏర్పాటు చేయబోతున్నారండి. మరి అలానే రాజమహేంద్రవరంలోని ధవళేశ్వరంకు దగ్గరలో ఒక సెంట్రల్ వుడ్ బ్యాంక్ను కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నారు. రాజమహేంద్రవరంలోని ధవళేశ్వరంకు దగ్గరలో ఉన్న ఒక మిల్లు వద్ద ఒక సెంట్రల్ వుడ్ బ్యాంక్ను కూడా ఏర్పాటు చేయబోతున్నారు. సో గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఫేజ్లో 6 లొకేషన్స్లో ఏర్పాటు చేస్తూ ఉన్నారు. తర్వాత దశల వారీగా ఆంధ్రప్రదేశ్ మొత్తం ఎన్ని అవసరమో అన్ని ఏర్పాటు చేయబోతా ఉంది ఏపీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్. నెక్స్ట్ వన్ బయోడైవర్సిటీ, జీవ వైవిధ్యానికి సంబంధించిందండి. సోనాయ్ రూపాయి వన్యప్రాణుల అభయారణ్యం, సోనాయ్ రూపాయి వైల్డ్ లైఫ్ శాంక్చురీ
అస్సాం స్టేట్లో ఉంటుందండి. ఇది అస్సాం స్టేట్లో ఇది ఒక వైల్డ్ లైఫ్ శాంక్చురీ, వన్యప్రాణుల అభయారణ్యం. ఎక్కడ ఉంది అంటే సోనాయి రూపాయి వైల్డ్ లైఫ్ శాంక్చురీ, అస్సాం. మరి ఇప్పుడు ఈ వార్తల్లో ఎందుకు ఉందంటే ఈ సోనాయి రూపాయి వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఏదైతే ఉందో అక్కడ అస్సాం ఫైనాన్స్ మినిస్టర్, అస్సాం గవర్నమెంట్ కలమతి అనే ఒక వైల్డ్ లైఫ్ రేంజ్ ఆఫీస్ని లాంచ్ చేశారు. కలమతి అనే ఒక వైల్డ్ లైఫ్ రేంజ్ ఆఫీస్ని ప్రారంభించారు. మరి ఇక్కడ వైల్డ్ లైఫ్ రేంజ్ ఆఫీస్ అంటే ఏం లేదండి, సింపుల్గా ఈ వన్యప్రాణులను సంరక్షించడానికి వాటిని పర్యవేక్షించడానికి ఒక ఆఫీస్ టైప్, ఒక రీసెర్చ్ సెంటర్ టైప్, అంతే. ఎక్కువగా మనం థింక్ చేయాల్సిన అవసరం కూడా లేదు. సో సోనాయి రూపాయి వైల్డ్ లైఫ్ శాంక్చురీని మనం ఇటీవల వార్తల్లో చూసాం. అది ఏ రాష్ట్రంలో ఉందంటే అస్సాం. మరి ఇది అస్సాం ఎక్కడ ఉంటుంది? ఈస్టర్న్ హిమాలయాస్, తూర్పు హిమాలయాల్లో ఉంటుంది. ఈ వైల్డ్ లైఫ్ శాంక్చురీని జ్యువెల్ ఆఫ్ అస్సాంగా పిలుస్తారు. జ్యువెల్ ఆఫ్ అస్సాం అంటే అస్సాంకి మణిహారం, అస్సాంకి మణిహారం లాంటిది ఈ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. మరి ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ సోనాయి రూపాయి వైల్డ్ లైఫ్ సెంచరీ ఏదైతే ఉందో ఇక్కడ ఏ టైప్ ఆఫ్ అడవులు ఉంటాయి, ఏ టైప్ ఆఫ్ ఫారెస్ట్స్ ఉంటాయి. అడవులు ఏ రకం ఉంటాయండి? ఉష్ణమండల సతత హరితారణ్యాలు అంటే ట్రోపికల్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్స్, ట్రోపికల్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్స్. అలానే ఉష్ణమండల పాక్షిక సతత హరితారణ్యాలు, సతత హరితారణ్యాలు అంటే ట్రోపికల్ సెమీ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్స్. అలానే మాయిస్ట్ డెసిడియస్ ఫారెస్ట్స్ అంటే ఆకురాల్చే అడవులు, ఇవి ఇక్కడ ఉంటాయి. అగైన్ నెక్స్ట్ వన్ ఇంకొక నేషనల్ పార్క్ న్యూస్లో ఉందండి. అంబొసెలి నేషనల్ పార్క్. ఇది మన దేశం కాదండి, కెన్యా, ఆఫ్రికాలో ఉండే ఒక నేషనల్ పార్క్ కెన్యా. మరి ఇలాంటి కొన్ని వార్తల్లో ఉన్నప్పుడు మనం తెలుసుకోవాలండి వార్తలు ఎందుకు నేను చెప్పేసి. అంబొసెలి నేషనల్ పార్క్ ఇది కెన్యాలో ఉండే ఒక నేషనల్ పార్క్ అండి. మరి దీనికి మెయిన్ రీజన్ ఇప్పుడు వార్తల్లో ఎందుకు ఉందంటే ఈ అంబొసెలి నేషనల్ పార్క్లోని ఆఫ్రికన్ ఎలిఫెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఆఫ్రికన్ ఎలిఫెంట్స్ ఇటీవల వితిన్ 1 monthలోనే, కేవలం ఒక నెలలోనే 15 ఆఫ్రికా ఎలిఫెంట్స్ మరణించాయి. 15 ఆఫ్రికన్ ఎలిఫెంట్స్ డైడ్ వితిన్ 1 month ఇన్ అంబొసెలి నేషనల్ పార్క్. రీజన్ ఏంటి అంటే అక్కడ ఏవైతే వ్యవసాయ పొలాలు ఉంటాయో, వ్యవసాయ భూములు, అక్కడ అగ్రో కెమికల్స్ వాడతారు కదా, అంటే పంటల్లో యూజ్ చేసే ఏవైనా కెమికల్స్ అటువంటివి. సో అలాంటి కెమికల్స్ని ఇవి కన్జ్యూమ్ చేయడం ద్వారా, వాటిని తినడం ద్వారా, గ్రహించడం ద్వారా మరణించాయి. సైనైడ్ పాయిజనింగ్ ద్వారా ఇవి మరణించాయి. మరి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో మనం తెలుసుకోవాల్సింది ఈ అంబొసెలి నేషనల్ పార్క్కి ఉన్న ప్రాముఖ్యత ఏంటి. దీనినే మసాయి అంబొసెలి గేమ్ రిజర్వ్ అని కూడా పిలుస్తారు. ఇక్కడ జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూ ఇటువంటి టాపిక్స్ మనం ఎందుకు డిస్కస్ చేసుకోవాలంటే అండి, డైరెక్ట్గా అడుగుతాడు ఇటీవల ఏ నేషనల్ పార్క్లో 15 ఆఫ్రికన్ ఎలిఫెంట్స్ సైనైడ్ పాయిజనింగ్ ద్వారా మరణించాయి అన్నప్పుడు 4 ఆప్షన్స్ ఇస్తాడు. అదొకటి కెన్యా. కానీ జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరైతే జాగ్రఫీ బుక్స్ చదువుతారో, వరల్డ్ జాగ్రఫీ చదివినప్పుడు వరల్డ్ జాగ్రఫీలో కొన్ని ట్రైబ్స్ చదువుతారు. మసాయి ట్రైబ్ అని చెప్పేసి. మసాయి ట్రైబ్ ఎక్కడ ఉంటారండి? మసాయి గిరిజన తెగ ప్రజలు కెన్యా టాంజానియాలో ఉంటారు. సో మసాయి అంటే మసాయి ట్రైబ్స్ గుర్తు రావాలి మీకు. ఈ వరల్డ్ జాగ్రఫీలో వెళ్ళిపోతుందండి రేపొద్దున ఇది. ఇక ఇది యునెస్కో బయోస్పియర్ రిజర్వ్ కూడా. ఈ అంబొసెలి నేషనల్ పార్క్ అనేది యునెస్కో బయోస్పియర్ రిజర్వ్ అంటే ఏంటండి? 1971లో యునెస్కో మ్యాన్ అండ్ బయోస్పియర్ ప్రోగ్రామ్ని లాంచ్ చేసింది. మ్యాబ్ ప్రోగ్రామ్ని 1971లో యునెస్కో మ్యాన్ అండ్ బయోస్పియర్ ప్రోగ్రామ్ని లాంచ్ చేసింది. దాని ముఖ్య ఉద్దేశం ఏంటి? ఈ మానవులు బయోస్పియర్ రిజర్వ్స్ ఏవైతే ఉంటాయో వాటి మధ్య సత్సంబంధాలు ఉండాలి, వాటిని మనం నాశనం చేయకూడదు అన్నట్లు. సో 1971లో యునెస్కో మ్యాన్ అండ్ బయోస్పియర్ ప్రోగ్రామ్ని లాంచ్ చేసిన విషయం గుర్తుపెట్టుకోండి. సో ఇది ఈ అంబొసెలి నేషనల్ పార్క్ అనేది యునెస్కో బయోస్పియర్ రిజర్వ్. నెక్స్ట్ వన్ డిఫెన్స్ ఎక్సర్సైజ్ అండి. ఎక్సర్సైజ్ టాలిస్మాన్ సాబర్ అనే ఒక ఎక్సర్సైజ్ న్యూస్లో ఉందండి. ఈ ఎక్సర్సైజ్ టాలిస్మాన్ సాబర్ ఇది నెక్స్ట్ ఇయర్ జరగబోతా ఉంది, 2027లో జరగబోతా ఉంది. ఇందులో ఇండియా పార్టిసిపేట్ చేయబోతోంది, ఇండియా కూడా పాల్గొనబోతా ఉంది. మరి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ తెలుసుకోవాల్సింది ఇది ఎవరి మధ్య జరుగుతుంది, ఇందులో ఎన్ని దేశాలు పాల్గొంటాయి, ఇండియా పాల్గొంటుందా లేదా, ఎక్కడ జరుగుతుంది, ఇలాంటి బేసిక్ థింగ్స్ తెలుసుకోవాలండి. ఎక్సర్సైజ్ టాలిస్మాన్ సాబర్ అనేది ఇది యాక్చువల్లీ ఆస్ట్రేలియాకి అమెరికాకి మధ్య జరిగే ఒక బైలేటరల్ మిలిటరీ ఎక్సర్సైజ్. ఇది యాక్చువల్లీ అమెరికాకి ఆస్ట్రేలియాకి మధ్య జరిగే ఒక ద్వైపాక్షిక మిలిటరీ విన్యాసం. అయితే ఇందులో బహుళ దేశాలు కూడా పాల్గొంటాయి, వివిధ దేశాలు పాల్గొంటాయి. సో ఇట్ ఈస్ ఎ మల్టీనేషనల్ మిలిటరీ ఎక్సర్సైజ్.
ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి జరుగుతుంది, ప్రతి 2 ఏళ్ళకు ఒకసారి జరుగుతుంది. ఇప్పుడు ఆస్ట్రేలియా అనౌన్స్ చేసింది 2027లో ఆస్ట్రేలియాలో జరగబోతా ఉంది. ఆగస్ట్ 9th నుంచి ఆగస్ట్ 22nd 2027లో జరగబోతా ఉంది. మరి నెక్స్ట్ ఇయర్ జరగబోయేది ఏదైతే ఉందో, రేపేడాది జరగబోయే ఈ ఎక్సర్సైజ్ టాలిస్మన్ సాబర్ అనేది ఇది అత్యంత భారీ ఎడిషన్ అని చెప్పవచ్చు, లార్జెస్ట్ ఎడిషన్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఆస్ట్రేలియా అమెరికాతో పాటు సుమారుగా అదనంగా 24 పార్ట్నర్ నేషన్స్ కూడా పాల్గొనబోతా ఉన్నాయి. 24 భాగస్వామ్య దేశాలు కూడా పాల్గొనబోతా ఉన్నాయి. ఇందులో ఇండియా కూడా పాల్గొనబోతా ఉందన్న విషయం గుర్తుపెట్టుకోండి. సో ఇది బైఎన్నియల్ ఎక్సర్సైజ్, 2 ఇయర్స్కి ఒకసారి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ ఇలాంటి ఎక్సర్సైజ్ చాలా జరుగుతూ ఉంటాయి. మనం బేసిక్ థింగ్స్ ఎన్నేళ్ళకి ఒకసారి ఎక్కడ జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది అటువంటి బేసిక్ థింగ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సర్సైజ్ పిచ్ బ్లాక్ ఉంది, అది కూడా 2 ఏళ్ళకి ఒకసారి జరుగుతుంది. అది ఆస్ట్రేలియా నిర్వహిస్తుంది. అదొక ఎయిర్ ఎక్సర్సైజ్, వైమానిక విన్యాసం. నెక్స్ట్ టాపిక్ అవార్డ్స్కి సంబంధించండి. మెడల్స్. భారతీయ భౌతిక శాస్త్రవేత్త దీపక్ ధర్కు 2026 డిరాక్ మెడల్. భారతీయ భౌతిక శాస్త్రవేత్త దీపక్ ధర్కు డిరాక్ మెడల్ 2026 లభించిందండి. మరి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవార్డ్స్, మనకి అవార్డ్స్ అనేవి చాలా న్యూస్లో ఉంటాయండి. భారతరత్న అవార్డ్స్, మనకి నోబెల్ పురస్కారాలు, అలాంటివి చాలా ఇంపార్టెంట్ అవార్డ్స్. కొన్ని అవార్డ్స్ ఏంటివంటే డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్, డిఫరెంట్ సంస్థలు ఇస్తూ ఉంటాయి. మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇండియన్ పర్సన్కి ఎవరికైనా వచ్చిందా, ఎందుకు వచ్చింది, అలాంటి బేసిక్ థింగ్స్ తెలుసుకోవాలండి. సో ఈ డిరాక్ మెడల్ అనేది అసలు ఫస్ట్ ఎవరు ఇస్తారు, ఎందుకు ఇస్తారో తెలుసుకోవాలి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే భారతీయ భౌతిక శాస్త్రవేత్త దీపక్ ధర్కు లభించింది. ఈ డిరాక్ మెడల్ అనేది ఇటలీలో ఉండే ఒక ఆర్గనైజేషన్ ఇస్తుంది. ఇటలీలో ఉండే ఒక సంస్థ. ఆ సంస్థ వచ్చేసి అబ్దుస్ సలాం ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ థియరిటికల్ ఫిజిక్స్. అబ్దుస్ సలాం ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ థియరిటికల్ ఫిజిక్స్ అనే ఒక సంస్థ ఈ అవార్డుని ఇస్తుందండి. ఎవ్రీ ఇయర్ ఈ అవార్డుని ఇవ్వడం జరుగుతుంది. ఈ సంస్థ ఇటలీలోని ట్రిస్టే అనే ఒక సిటీలో ఉంటుంది. మరి ఈ సంవత్సరం ఇండియాకు చెందిన థియరిటికల్ ఫిజిసిస్ట్ భౌతిక శాస్త్రవేత్త దీపక్ ధర్ గారికి లభించింది. ఈయనతో పాటు ఓవరాల్గా 4 లభించింది ఈ అవార్డు. ఈయనతో పాటు మరో 3 ఉన్నారండి. బట్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇండియన్ పర్సన్ పేరు గుర్తుపెట్టుకుందాం, వాళ్ళ పేర్లు కూడా వీలైతే తెలుసుకుందాం. మరి ఎందుకు ఇచ్చారు, ఈయనకి ఎందుకు ఇచ్చారు అంటే ఈయన స్టాటిస్టికల్ మెకానిక్స్లో చేసిన కృషికి, స్టాటిస్టికల్ మెకానిక్స్లో చేసిన వర్క్ గాను ఈ అవార్డు లభించింది. మరి ఈయనతో పాటు మరో 3 ఎవరు అంటే, ఒకరు ఫ్రాన్స్కి చెందిన బెర్నార్డ్ డెరిడా అనే ఒక సైంటిస్టు, మరొకరు ఇటలీకి చెందిన మార్క్ మెజార్డ్ అనే ఒక సైంటిస్టు, మరొకరు అమెరికాకు చెందిన హయం సోంపోలింగ్స్కీ చదివే కూడా ఇబ్బంది ఉంది. సోంపోలింగ్స్కీ అనే పర్సన్కి. సో ఓవరాల్గా 4 పర్సన్స్కి వచ్చిందన్న విషయం గుర్తుపెట్టుకోండి. మరి క్యాష్ ప్రైజ్ ఎంత ఇస్తారు అంటే $5,000, $5,000 సో ఎవ్రీ ఇయర్ ఇచ్చే అవార్డు అన్న విషయం గుర్తుపెట్టుకోండి, యాన్యువల్ అవార్డు. నెక్స్ట్ వన్, పుదుచ్చేరి పోలీసులకు ప్రెసిడెంట్స్ కలర్ అవార్డును అందజేసిన అమిత్ షా. యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు పుదుచ్చేరి పోలీస్కి ప్రెసిడెంట్స్ కలర్ మెడల్ని అందజేశారండి. పుదుచ్చేరి పోలీస్కి ప్రెసిడెంట్స్ కలర్ మెడల్ని అందజేశారు. మరి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం తెలుసుకోవాల్సింది, ఈ ప్రెసిడెంట్స్ కలర్ మెడల్ అనేది ఏంటి అసలు. ఇది ఇండియాలో ఈ యొక్క పోలీస్ ఫోర్సెస్ ఏదైతే ఉంటుందో, ఈ యొక్క పోలీస్ భద్రతా దళాలకు ఇచ్చే అత్యున్నత పురస్కారం అని చెప్పవచ్చు. ఇండియాలో ఒక మిలిటరీ యూనిట్ కావచ్చు, పోలీస్ ఫోర్సెస్కి కావచ్చు, వాళ్ళు చేసిన ఎఫర్ట్స్, వాళ్ళు చేసిన సర్వీస్కి గాను ఇచ్చే ఒక హయ్యెస్ట్ హానర్, అత్యున్నత పురస్కారము. మరి జనరల్గా ఈ ప్రెసిడెంట్స్ కలర్ మెడల్ని రాష్ట్రపతి గారే ఇస్తారు. ప్రెసిడెంట్ ఇవ్వడం జరుగుతుంది. బట్ సమ్ టైమ్స్ ఏంటి అంటే కొన్నిసార్లు ప్రెసిడెంట్ తరపున ఇంపార్టెంట్ పర్సన్స్, హోమ్ మినిస్టర్, ఇటువంటి వాళ్ళు కూడా అందజేస్తూ ఉంటారు. బట్ ఇక్కడ పుదుచ్చేరి పోలీసులకు అమిత్ షా గారు అందజేశారు. బట్ మెయిన్గా అయితే ఈ ప్రెసిడెంట్స్ కలర్ మెడల్ని ఎవరిస్తారు అంటే ప్రెసిడెంట్. మరి ఫస్ట్ టైం ఈ అవార్డుని ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1951లో. మరి ఫస్ట్ టైం ఈ అవార్డుని అందుకున్న భారతదేశపు భద్రతా దళం ఏది అంటే ఇండియన్ నేవీ. 1951లో ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్కి చెందిన ఇండియన్ నేవీ ఈ అవార్డుని ఫస్ట్ టైం అందుకునింది. సో ఫస్ట్ ప్రెసిడెంట్స్ కలర్ మెడల్ విన్నర్ వచ్చేసి ఇండియన్ నేవీ. మరి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు చూసుకోవాల్సింది, దీన్ని ఏమని పిలుస్తారు? ఈ ప్రెసిడెంట్స్ కలర్ మెడల్నే రాష్ట్రపతిక నిషాన్ అని కూడా పిలుస్తారు. ఈ అవార్డుకున్న మరొక పేరు రాష్ట్రపతిక నిషాన్. సో ఇక్కడ తెలుగులో చెప్పింది, ఇక్కడ ఇంగ్లీష్లో ఉందని అంతే. జస్ట్
ప్రెసిడెంట్స్ కలర్ ఇస్ ద హైయెస్ట్ ఆనర్ బెస్టౌడ్ అపాన్ ఏ మిలిటరీ యూనిట్ ఆర్ పోలీస్ ఫోర్స్ ఇన్ ఇండియా. నెక్స్ట్ వన్ అపాయింట్మెంట్స్ అండి. ఈడీ డైరెక్టర్ రాహుల్ నవీన్ పదవీ కాలాన్ని 1 ఏడాది పాటు పొడిగించిన కేంద్ర ప్రభుత్వం. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రాహుల్ నవీన్ పదవీ కాలాన్ని 1 ఏడాది పాటు పొడిగించిన కేంద్ర ప్రభుత్వం. సెంట్రల్ గవర్నమెంట్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ యొక్క డైరెక్టర్ రాహుల్ నవీన్ గారి టెన్యూర్ని 1 ఇయర్ పాటు ఎక్స్టెండ్ చేసిందండి. మరి ఇక్కడ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంటే గుర్తు రావాల్సింది ఇది మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కింద ఉండే ఒక సంస్థ. దీని ముఖ్య ఉద్దేశం ఏంటండి, ఇండియాలో అవినీతి ముఖ్యంగా బ్లాక్ మనీ ఏదైతే ఉందో ఆ బ్లాక్ మనీకి సంబంధించిన కేసెస్ని విచారించడము, ఫెమా యాక్ట్ ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్కి సంబంధించి ఆ కేసుల్ని విచారించడము, ఫుజిటివ్ ఎకనామిక్ అఫెండర్స్ యాక్ట్ అంటే పరారీలో ఉన్న ఆర్థిక నేరస్తులకు సంబంధించిన చట్టం, ఆ పరారీలో ఉన్న ఆర్థిక నేరస్తుల్ని విచారిస్తుంది. వాళ్ళకి సంబంధించిన ఆస్తుల్ని జప్తు చేయడము, అలాంటి రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. మరి ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రాహుల్ నవీన్ గారి టెన్యూర్ని 1 ఇయర్ ఎక్స్టెండ్ చేశారండి. ఎప్పటి వరకు అంటే ఆగస్ట్ 13, 2027 వరకు. ఆగస్ట్ 13, 2027 వరకు. యాక్చువల్లీ ఈ నెల ఆగస్టు 13న ఈ పదవి అయిపోవాల్సింది, బట్ 1 ఇయర్ ఎక్స్టెండ్ చేశారు. యాక్చువల్లీ July 31, 2027 ఈయన రిటైర్ కాబోతా ఉన్నారు. నెక్స్ట్ ఇయర్ July 31, 2027. బట్ ఆయన పదవీ కాల ఆయన రిటైర్మెంట్ తర్వాత కూడా ఇంకొక కొన్ని రోజులు పదవీ కాలాన్ని ఎక్స్టెండ్ చేశారు. సో ఆగస్ట్ 13, 2027 వరకు. ఈయన రాహుల్ నవీన్ 1993 బ్యాచ్కి చెందిన IRS ఆఫీసర్, ఇండియన్ రెవెన్యూ సర్వీస్ ఆఫీసర్. మీరు ఇక్కడ చూస్తే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ 1956లో ఏర్పాటైందండి. ఇది మెయిన్గా ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ 1999, విదేశీ మారక నిర్వహణ చట్టం 1999 కావచ్చు, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ 2002, ఈ యొక్క నల్లధన నిరోధక చట్టం 2002 కావచ్చు, ఫుజిటివ్ ఎకనామిక్ అఫెండర్ యాక్ట్ 2018 అంటే పరారీలో ఉన్న ఆర్థిక నేరస్తుల చట్టం 2018. ఈ చట్టాలకు సంబంధించి కేసులను విచారిస్తుంటుందండి. హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీ. ఇది మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కింద ఉండే డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ కింద ఉంటుంది. మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్లో డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ కింద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఉంటుందండి. నెక్స్ట్ వన్ స్పోర్ట్స్కి సంబంధించి. వరల్డ్ అండర్-20 అథ్లెటిక్స్ పథకం గెలిచిన తొలి భారతీయ హై జంపర్ బసంత్ మేఘ్వాల్. వరల్డ్ అండర్-20 అథ్లెటిక్స్ పథకం గెలిచిన తొలి భారతీయ హై జంపర్ బసంత్ మేఘ్వాల్. అండర్-20 వరల్డ్ అథ్లెటిక్స్లో మెడల్ను విన్ అయిన ఫస్ట్ ఇండియన్ హై జంపర్గా బసంత్ మేఘ్వాల్ రికార్డు సృష్టించాడండి. ఈయన రాజస్థాన్కి చెందిన అథ్లెట్. మరి ఇక్కడ ఈ అండర్-20 వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ ఆగస్ట్ 5 నుంచి ఆగస్ట్ 9 వరకు అమెరికాలో జరిగింది. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ ఒరెగాన్లో ఈ వరల్డ్ అథ్లెటిక్స్ టోర్నమెంట్ జరిగింది. మరి ఈ టోర్నమెంట్లో రాజస్థాన్కు చెందిన బసంత్ మేఘ్వాల్ సిల్వర్ మెడల్ విన్ అయ్యాడు, రజత పథకాన్ని గెలుపొందాడు. తద్వారా అండర్-20 వరల్డ్ అథ్లెటిక్స్లో మెడల్ గెలిచిన ఫస్ట్ ఇండియన్ హై జంపర్. ఇక ఇవాళ క్వశ్చన్ అంటే మనం డిస్కస్ చేసుకున్న టాపిక్కే. భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ 800 kN రాకెట్ ఇంజన్ని ఇటీవల ఏ సంస్థ అభివృద్ధి చేసింది, దాని పేరేంటి? ఇండియాస్ ఫస్ట్ ప్రైవేట్ 800 kN రాకెట్ ఇంజన్ని డెవలప్ చేసిన ఆర్గనైజేషన్ ఏంటి, దాని నేమ్ ఏంటి? ఇక నిన్న అడిగిన క్వశ్చన్ మనము, భారతదేశపు మొట్టమొదటి రైడ్ షేర్ శాటిలైట్ను ప్రైవేట్ రంగంలో నిర్మించిన సంస్థ ఏది? ఇండియాస్ ఫస్ట్ రైడ్ షేర్ శాటిలైట్ ఇన్ ప్రైవేట్ సెక్టర్ బిల్ట్ బై ఏ కంపెనీ అండి? HEX-20, కేరళకు చెందిన HEX-20 అనే ఒక స్పేస్ కంపెనీ. ఇది లాస్ట్ ఇయర్ నీలా అనే ఒక భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ రైడ్ షేర్ శాటిలైట్ని లాంచ్ చేసింది నీలా స్పేస్ ఎక్స్ రాకెట్ ద్వారా. ఇవి వాళ్ళ కరెంట్ అఫైర్స్ అండి. విల్ మీట్ అగైన్ టుమారో అండ్ థ్యాంక్ యూ ఎవరీవన్.